నేను ఎవ్వరికి ఏ పాపం చేయలే, ప్రేమించిన అంతే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవ్య ఎడిట్స్. ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ముందుగా అయితే అలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. నేను మీకు డిస్క్రిప్షన్లో 2 లింక్స్ అయితే ఇస్తాను, వాటిని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ప్రాజెక్ట్స్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇందులో ఫస్ట్ బీట్ మార్క్ సాంగ్ బై నవ్య ఎడిట్స్ అని ఉంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేయండి. నేను ఇక్కడ ఆల్రెడీ మీకైతే టెక్స్ట్ ఎఫెక్ట్స్ కూడా ఇస్తాను, ఈ డైలాగ్స్ కూడా ఇస్తాను. కాబట్టి మీరు మళ్ళీ టెక్స్ట్ని ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ ఇమేజెస్ని అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మనకి ఎక్కడైతే బ్లాంక్ ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే ఇమేజెస్ని యాడ్ చేసుకోండి. ఇమేజెస్ని యాడ్ చేయాలంటే గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా పైన క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మీరు ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో ఆ ఇమేజ్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకవేళ మనకి ఇమేజ్ కనుక స్క్రీన్లో ఫిల్ అవ్వకపోతే పైన 3 డాట్ ఉంది కదా, ఈ 3 డాట్ పైన క్లిక్ చేయండి. 3 డాట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఫిల్ కంపోజిషన్ ఏరియా పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఈ ఇమేజ్ అనేది అడ్జస్ట్ చేయాలంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేసి ఇందులో థర్డ్ బటన్ పైన క్లిక్ చేసి ఇమేజ్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మనకి ఇమేజ్ డ్యూరేషన్ అనేది తక్కువ ఉంది కదా, కానీ మనకి బీట్ మార్క్ అనేది ఇంతవరకు ఉంది. ఇప్పుడు ఈ ఇమేజ్ డ్యూరేషన్ అనేది ఎక్స్టెండ్ చేసేద్దాం. బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఎక్స్టెండెడ్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. మనకి ఇమేజ్ డ్యూరేషన్ అనేది ఎక్స్టెండ్ అయిపోతుంది. తర్వాత ఇదే విధంగా మళ్ళీ ఇంకో ఇమేజ్ని కూడా యాడ్ చేద్దాం. గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీడియా పైన క్లిక్ చేసి మీరు ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది మనకి స్క్రీన్లో ఫిల్ అవ్వాలంటే పైన 3 డాట్ పైన క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇమేజ్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇమేజ్ని అయితే ట్రిమ్ చేసేద్దాం. ఇక్కడ మనకి యారో బటన్ ఉంది కదా రైట్ సైడ్లో, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ట్రిమ్మింగ్లో థర్డ్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి ఎక్స్ట్రా డ్యూరేషన్ అనేది ట్రిమ్ అయిపోతుంది. ఇదే ప్రాసెస్లో మనకి ఎండింగ్ వీడియో ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు కూడా సేమ్ ప్రాసెస్లో ఇమేజ్ని అన్నిటిని అయితే యాడ్ చేయండి. ఇప్పుడు మనం ఈ ఇమేజ్కి అయితే ఎఫెక్ట్స్ ఇచ్చేద్దాం. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు ఇంపోర్ట్ చేసుకున్న ప్రీసెట్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి టోటల్గా 3 ఇమేజెస్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి మీరు ఏ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి స్టార్టింగ్లో అయితే లిరిక్స్ ఉంటాయి కదా, దాని తర్వాత డైలాగ్స్ తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ ఇమేజ్ ఉంటుంది. ఇది లాంగ్ డ్యూరేషన్ ఇమేజ్. ఈ లాంగ్ డ్యూరేషన్ ఇమేజ్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన అయితే క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఇక్కడ చూడండి మనకి కలర్ అనేది చేంజ్ అయింది కదా, ఛానల్ రీమ్యాప్ని అయితే క్లోజ్ చేసేయండి. మీకు ఒకవేళ ఆ కలర్ వద్దనుకుంటే ఛానల్ రీమ్యాప్ని క్లోజ్ చేస్తే మీకు ఒరిజినల్ కలర్ అయితే అలాగే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్రీసెట్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి థర్డ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మీరు ఏ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసేసిన తర్వాత మనం ఫస్ట్ అంటే లాంగ్ డ్యూరేషన్ ఇమేజ్కి అయితే మనం ఎఫెక్ట్స్ ఇచ్చేసాం కదా, తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ ఇమేజ్ లాగా కన్సిడర్ చేసుకుందాం. కొంచెం మీడియం డ్యూరేషన్ ఇమేజెస్ ఉంటాయి. ఇక్కడ 4 ఇమేజ్ తర్వాత మనకి 5th ఇమేజ్ ఏదైతే ఉంటుందో, లేదా మీకు అలా చూసుకోవడం కష్టమై ఉంటే నేను ఇక్కడ మీకు డబుల్ మార్క్ అయితే పెడతాను. డబుల్ మార్క్ పెట్టిన దగ్గర అయితే మీరు ఈ ఎఫెక్ట్ని అయితే అప్లై చేయండి.
చూడండి ఇక్కడ మనకి నేను డబుల్ మార్క్ పెట్టాను కదా, డబుల్ మార్క్ ఉన్న దగ్గర ఇమేజ్ అయితే ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ కూడా నేనైతే డబుల్ మార్క్ పెడతాను మీకు ఈజీ అవ్వడం కోసం. ఈ డబుల్ మార్క్ పెట్టిన దగ్గర ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇలా మనకి పక్కపక్కనే 2 ఇమేజ్కి అయితే ఈ ఎఫెక్ట్ని అప్లై చేయండి. ఓన్లీ నేను డబుల్ మార్క్ ఎక్కడైతే పెట్టానో అక్కడ మాత్రమే ఈ ఎఫెక్ట్ని అప్లై చేయండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ప్రీసెట్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు మనం 2 ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్స్ అయితే ఇచ్చేసాం కదా, సో మిగిలింది ఇంకా ఒకటే ఎఫెక్ట్. ఇప్పుడు ఆ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మీరు ఏ ప్రాజెక్ట్ అయితే ఇచ్చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి రిమైనింగ్ ఎన్ని ఇమేజెస్ అయితే ఉన్నాయో, అంటే ఇప్పుడు మనం ఎఫెక్ట్స్ ఇవ్వని ఇమేజెస్ ఉన్నాయి కదా కొన్ని, ఆ ఇమేజ్ అన్నిటికి కూడా ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న ఎఫెక్ట్స్ని అయితే అప్లై చేయండి. మీకు ఎన్ని ఇమేజ్ ఎండింగ్ వరకు ఎన్ని ఇమేజెస్ అయితే ఉన్నాయో అన్ని ఇమేజెస్కి కూడా ఈ ఎఫెక్ట్ని అప్లై చేయండి. ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన అయితే క్లిక్ చేయండి. ఇలా మనకి ఎఫెక్ట్స్ని అప్లై చేసిన తర్వాత మీకు ఇమేజ్ కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఒకవేళ మీకు ఇమేజ్ కలర్ అనేది చేంజ్ అవ్వకూడదంటే ఛానల్ రిమూవ్ అని ఉంటుంది ఇక్కడ ఎఫెక్ట్స్లో, దాన్నైతే క్లోజ్ చేసేయండి లేదా రిమూవ్ అయినా చేసేయండి. మళ్ళీ అలా చేస్తే మీకు మీ ఇమేజ్ అనేది ఒరిజినల్ కలర్లోనే ఉంటుంది. ఇలా రిమైనింగ్ ఇమేజ్ అన్నిటికి కూడా ఈ ఎఫెక్ట్ని అప్లై చేయండి. ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన అయితే క్లిక్ చేయండి. ఇలా అన్నిటికీ ఎఫెక్ట్స్ ఇచ్చేసిన తర్వాత ఒకవేళ మీరు టెంప్లెట్స్ కనుక యాడ్ చేయాలనుకుంటే టెంప్లెట్స్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీడియోని ఎక్స్పోర్ట్ చేద్దాం. పైన ఎక్స్పోర్ట్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వీడియోలో ఎక్స్పోర్ట్ రెజల్యూషన్ అని ఉంది కదా, ఫస్ట్ అయితే మీరు ఎఫ్హెచ్డి పెట్టుకోండి. ఒకవేళ మీకు ఈ రెజల్యూషన్లో ఎక్స్పోర్ట్ అవ్వకపోతే తర్వాత హెచ్డీలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. మనకి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. తర్వాత సేవ్ చేసుకోండి. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.